అందరికీ నమస్తే అండి. మన ఏపీ గవర్నమెంట్ ఉద్యోగుల కోసం నిధి పోర్టల్ అనే వెబ్సైట్ని తీసుకొచ్చిందండి. ఇందులో మన ఎంప్లాయర్స్ యొక్క డీటెయిల్స్, ఏపీజీఎల్ఐ సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు డీటెయిల్స్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర నిధి పోర్టల్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నిధి అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించి లాగిన్ ఐడి అడుగుతుందండి. ఇక్కడ లాగిన్ ఐడి మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు ఎంటర్ చేసి గో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుందండి. మరియు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళైతే టెక్స్ట్ రూపంలో మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నా పాస్వర్డ్ మార్చుకున్నాను. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం సైట్ లోపలికి వెళ్దాం. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ డాష్బోర్డు, ఈఎస్ఎస్, ఏపీజీఎల్ఐ ఇందులో మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడుతుంటాయి. ఇక్కడ ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీసెస్ సంబంధించి ఎంప్లాయ్ పే స్లిప్, అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే దీంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్స్, డిక్లరేషన్స్ కూడా అడుగుతారు. ఇక్కడ ఎన్ఓసి ఫర్ ట్రావెల్ అంటే ఎంప్లాయీస్ కోసం ఎన్ఓసి ఏమైనా ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళాల్సి వస్తుందో ఇందులో ఎన్ఓసి సంబంధించి అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ పర్మిషన్స్ ఫర్ ఫారెన్ ట్రావెల్ దానికి సంబంధించి ఐడెంటిటీ సర్టిఫికేట్ ఫర్ పాస్పోర్ట్ అప్లికేషన్కి సంబంధించి, తర్వాత ఇక్కడ ఆధార్స్ సబ్మిట్ ఆధార్ ఈకేవైసీ, ఆధార్ సంబంధించి ఈకేవైసీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ముందుగా మనం ఇక్కడ ఏపీజీఎల్ఐ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఏపీజీఎల్ఐ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఏపీజీఎల్ఐ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాలంటరీ ప్రీమియం ఎన్కేస్మెంట్ ప్రపోజల్ అంటే ఇక్కడ ప్రస్తుతం మన మంత్లీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ మీరు ఇంకా పెంచుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆరోగ్యంతో ఉన్నారా, ఆర్ యూ ఇన్ గుడ్ హెల్త్ అంటే మనం అమౌంట్ పెంచుకోవడానికి మీరు పెంచుకోవాలని అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆరోగ్యంతో ఉన్నారా లేదా అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. నో అని ఇస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదండి, ఎస్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సంవత్సరంలో ప్రీవియస్గా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా అని చెప్పేసి అడుగుతుంది. దీని మీద సెలెక్ట్ చేసి నో అని పెట్టుకోవాలి. తర్వాత మీరు దివ్యాంగుల అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ నో అని ఉంటుంది.
తర్వాత గత 3 సంవత్సరాల కాలంలో మెడికల్ లీవ్ మీద ఏమైనా వెళ్ళారని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసి ఎస్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్, డేటు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, తర్వాత నెంబర్ ఆఫ్ డేస్, నేమ్ ఆఫ్ ద డిసీజ్, ఏ కాజ్ మీద వెళ్ళారు అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ సంబంధించిన ఏమైనా ఉంటే క్లిక్ చేసి వెళ్ళాలి. లేదంటే అదర్స్ అంటే అదర్స్లో వెళ్ళి అదర్స్లో చూపించాలి. డిసీజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్ మెడికల్ సర్టిఫికేట్, దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా సార్. తర్వాత కిందకు వస్తే ఇక్కడ బేసిక్ని బట్టి స్లాబ్ రేట్ ఉంటుందండి. ఆ రేట్ ప్రకారం 1800 ఉంది. ఇంకా మీరు ఎక్స్టెండ్ పెంచుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ షెడ్యూల్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ బీమా పరిధిలోకి రాని ప్రీమియం, అన్కవర్డ్ ప్రీమియం కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ 0 చూపిస్తుంది. ఇక్కడ మనం పెంచుకోవాలనుకున్న అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు 1800 ఉంది కదా, 200 ఎక్స్చేంజ్ పెంచుకుందాం అనుకుంటున్నాను. ఆ పెంచుకుందాం అనుకున్న అమౌంట్ని టైప్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే అండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే ఫాము యాడ్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అది సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్తుంది. అందువల్ల నెక్స్ట్లోకి వెళ్ళట్లేదు. ఓకేనండి. ఈ విధంగా మనం ఏపీజీఎల్ఐ అమౌంట్ని, సబ్స్క్రిప్షన్ అమౌంట్ని పెంచుకునే ఆప్షన్ ఇందులో ఇచ్చారండి. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ మరి బ్యాక్ వస్తాం. ఇక్కడ నామినీ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నామినీ డీటెయిల్స్ ఓపెన్ చేయాలంటే మీరు ఈ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద అన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు అది ఓపెన్ అవుతుంది. బ్యాక్ వచ్చేద్దాం మనం. తర్వాత లాస్ట్గా మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ 3 స్లైడ్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీది రిక్వెస్ట్ నిధి పోర్టల్కి వెళ్తుంది. ఓకేనా సార్. నెక్స్ట్ బ్యాక్ వద్దామండి. ఇక్కడ లోన్ అప్లికేషన్, లోన్ మనం ఏదన్నా ఏపీజీఎల్కి సంబంధించిన లోన్ అప్లై చేసుకుందామంటే, అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెండింగ్ ఫైల్స్, అప్రూవ్డ్ ఫైల్స్, రిజిస్టర్డ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ ముందే అప్లై చేసుకుని ఉంటే కనుక ఇక్కడ పెండింగ్ ఫైల్ అని ఒకటి ఇస్తుంది. అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అయినట్టు మీకు ఇందులో నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 చూపిస్తుంది. రిజెక్టెడ్ అయినవి కూడా నెంబర్ ఏదనేది చూపిస్తుంది నెంబర్. ఇక్కడ లోన్ అమౌంట్ని యాజ్ పర్ ఎలిజిబిలిటీ స్టేటస్ కనుక్కోవచ్చండి ఇక్కడ మనం. అండ్ ప్రస్తుతం మీకు ఏపీజీఎల్ఐలో ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ అండ్ వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లోన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో.
అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మన డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత కిందకి లేక ఇవి ఆల్రెడీ బాండ్లు మనకు సంబంధించిన బాండ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రీవియస్గా మీరు ఏదైనా లోన్ తీసుకుంటే కనుక ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ అని ఉంటుంది. దానికి సంబంధించిన పాలసీ నెంబరు, లోన్ స్టేటస్, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది, లోన్ అప్లికేషన్ నెంబరు, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్లు, ఎన్ని ఇన్స్టాల్మెంట్లు మీరు రికవర్ చేస్తున్నారు, మంత్లీ అమౌంట్ ఎంత, శాంక్షన్ డేటు దీంట్లో ఇస్తారు. ఓకే అండి. తర్వాత ఇక్కడ లోను ఎలిజిబిలిటీ అయినా కూడా చెక్ ఎలిజిబిలిటీ అయినా కూడా క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెక్ చేశాను కాబట్టి అది అండర్ ప్రాసెస్లో ఉంది రిక్వెస్ట్, అందువల్ల ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఓకేనండి. తర్వాత ఇక్కడ మనకి పాలసీ అకౌంట్ యూ అనే కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో మనకు సంబంధించిన బాండ్స్ ఏ ఏజ్లో మీరు ఎంటర్ అయ్యారు ఏంటి మొత్తం అంత డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి దీనిలో. కింద షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అనేసి చెప్పేసి మనకి ఒకటి ఆప్షన్ ఉంది. ఇందులో మీరు సర్వీస్లో ఎంటర్ అయిన కాడి నుంచి ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అమౌంట్ మీకు కట్ అయింది, ఆ అమౌంట్ ఎంత యాడ్ అయింది అనేది ఇందులో ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్, ప్రీమియం అమౌంట్, ఇయర్ మొత్తం ఎంత కట్ అయింది ఆ అమౌంట్ అంతా ఉంటుంది దీంట్లో. ఇక టోటల్గా 1,60,900 ఇప్పుడు వరకు మనకి అమౌంట్ కట్ అయిందండి. దీన్ని బేస్ చేసుకుని మీకు లోను ఎలిజిబిలిటీ చూపిస్తారు. ఇక్కడ బైఫర్కేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నాయండి. ఇక్కడ ఏ బాండ్కి ఎంత టోటల్ అని చెప్పేసి అమౌంట్ చూపిస్తారు. సి బాండ్కి ఎంత అమౌంట్, డి బాండ్కి ఎంత అని, ప్రజెంట్ టోటల్ ఎంత కట్ అయ్యింది ఏంటి అమౌంట్ అనేది ఇందులో ఉంటుంది అన్నమాట. ఏ బాండ్కి ఎంత కట్ అయింది, బి బాండ్కి ఎంత కట్ అయింది, సి బాండ్కి ఎంత కట్ అయింది, డికి ఎంత కట్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు అన్నమాట. ఓకేనా. ఇక్కడ డి నుంచి, ఈ నుంచి, ఎఫ్ నుంచి, జీ నుంచి జీరోస్ ఉన్నాయి కదండి ఈ లైన్లో. ఎక్సెస్ అమౌంట్ దగ్గర 0 అని ఉంది కదా, ఇవి ఇంకా అప్డేట్ చేయలేదు. అంటే ఎక్సెస్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది ఏంటి అనేది. ఎంత కట్ అవుట్ ఉంటే ఇక్కడ 650 ఉంది కదండి, మనం 1800 కట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ టాలీ అవ్వాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తాం. ఇక్కడ ఏపీజీఎల్ పాలసీ డీటెయిల్స్, మన పాలసీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఈసైన్ డాక్యుమెంట్ అని ఉంది, ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ బాండ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర డీటెయిల్స్ ఆఫ్ పాలసీ ఉంది కదండి. ఇక్కడ ఈ పాలసీ పాలసీ బాండ్ అంటే ఫస్ట్ ఏ బాండ్ ఉంది కదా, ఆ బాండ్ 75 సంబంధించి ఏ బాండ్ ఇక్కడ ఇందులో క్లిక్ చేస్తే బాండ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అలా మనకి ఎన్ని బాండ్లు అయితే ఉన్నాయో అన్ని బాండ్లు కూడా దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏ బాండ్కి ఎంత అమౌంట్, మంత్లీ ప్రీమియం ఏ బాండ్కి ఎంత అమౌంట్ అనేది ఇందులో చూపిస్తారు. టోటల్గా 1800 అది. తర్వాత
ఇయర్లీ ప్రీమియం డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ టోటల్గా ఉంటాయండి. ఇక్కడ వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు. ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. నో డాటా ఫౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆల్రెడీ అప్డేట్ చేయలేదు వీళ్ళు, ఇంకా అప్డేట్ చేయలేదు. తర్వాత పాలసీ అకౌంట్ వ్యూ కింద చెప్పాను కదండి, ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. ఇది ఏ ఇయర్లో ఎంత అమౌంట్ కట్ అయింది అనేది టోటల్గా ఇచ్చాడు. మంత్లో షెడ్యూల్ డీటెయిల్, ఇది ఇందులో కూడా మంత్లీ షెడ్యూల్ డీటెయిల్స్ అని చెప్పేసి చెక్ చేద్దాం. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ టైప్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ మామూలు ఎగ్జాంపుల్గా చెక్ చేద్దాం. 2005. సంబంధించి డాటా చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు కదా ప్రీమియం అమౌంట్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ మంత్, ఏ మంత్లో అమౌంట్, ఆ అమౌంట్, పాలసీ నెంబరు, మంత్, ప్రీమియం అమౌంట్ 75 రూపాయలు, లోన్ తీసుకుంటే లోన్ సంబంధించి టోటల్ అంతా డీటెయిల్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట మంత్ వైజ్. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వద్దాం. ఏపీజీఎల్ పాలసీ డీటెయిల్స్ అయిపోయి ఇక్కడ క్లైమ్ సెటిల్మెంట్ అప్లికేషన్. ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా చనిపోయినప్పుడు ఎంప్లాయ్ అక్కడ ప్రతి పేజీకి కూడా మన పాలసీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి దీంట్లో. తర్వాత ఇక్కడ క్లైమ్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఇందులో సెలెక్ట్ అంటే మెచ్యూరిటీ, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ కోసం, సరెండర్, ఎక్సెస్ పేమెంట్, ఇన్ కేస్ ఏదైనా జరిగినప్పుడు సరెండర్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్ అవుతుందండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇక్కడ నామినీ కరెక్షన్ డీటెయిల్స్. చాలామందికి నామినీ నేమ్ తప్పుపడుతుంటుంది. ఇది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి మనం ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఉంటాయి. నామినీ డీటెయిల్స్ అంటే మన ఏ బాండ్లో ఇక్కడ సఫిక్స్ అని ఇచ్చాడు కదండి, ఇక్కడ సెలెక్ట్ చేసి ఏ బాండ్లో మనకి తప్పు ఉందో దాంట్లో చూద్దాం. ఇక్కడ ఇది ఏ బాండ్ అని చెప్పేసి టైప్ చేశాను. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నామినీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నామినీ, నేమ్ ఆఫ్ ద నామినీ, ఇక్కడ మదర్ నేమ్ ఇచ్చానండి, వాళ్ళ ఫాదర్ నేము, ఏజ్, ఆ టైంలో మనం ఎంత పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చామో దానికి సంబంధించిన షేర్ స్టేటస్, యాక్షన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే అండి. తర్వాత ఏదైనా మన పెండింగ్ రిక్వెస్ట్ ఉన్నాయనుకో దీనికి సంబంధించి, నామినీ సంబంధించి దాంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక బాండ్కి సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, దాంట్లో స్టేటస్ పెండింగ్ ఉంది. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత అప్రూవ్డ్ అయినవి దీంట్లో చూపిస్తారు. మీరు ఏదైనా నామినీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మా మదర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేము
మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నామినీ నేమ్ మార్చుకోవాలంటే ఈ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేమ్ టైప్ చేసి నామినీ యొక్క ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ నామినీ నేము, ఇక్కడ నామినీ యొక్క ఫాదర్ నేమ్. ఇక్కడ రిలేషన్షిప్ అంటే భార్య లేకపోతే సన్న, ఫాదర్, మదర్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్ అని క్లిక్ చేయాలి, లేదంటే భార్య అయితే భార్యని క్లిక్ చేయాలి. తర్వాత నామినీ యొక్క ఏజ్ టైప్ చేయాలి ఇక్కడ. తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ షేర్ ఇస్తున్నారు, 100%, 50%, అది మీ ఒపీనియన్ బట్టి ఉంటుందని. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఈ గ్రీన్ బటన్, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే అండి. తర్వాత ఇందులో ఇక్కడ నామినీ డీటెయిల్స్ అన్ని బాండ్లు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నేము ఉన్నదా, నామినీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ కనబడతాయి. తర్వాత ఇక్కడ నావి అన్ని నామినీస్ ఎంటర్ అయ్యాయి దీంట్లో. ఇక్కడ రీసెంట్గా నేను రిక్వెస్ట్ పెట్టాను జీవాండిది. ఇందులో చూసారా స్టేటస్ ఇన్సర్షన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చాడు. అండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకా మీరు ఒకవేళ మీరు బాండ్గా డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో నామినీ కనిపించదు జీవాండ్. నాది ఆల్రెడీ రిక్వెస్ట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు డీటెయిల్స్ మన బాండ్లో కనిపిస్తాయి. ఓకేనండి. ఈ విధంగా మనం నామినీ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ల్యాప్సెస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.